సినీ నటుడు పోసాని కృష్ణమురళి విచారణకు సహకరించడం లేదని పోలీసులు తెలిపారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో దాదాపు 6 గంటల పైగానే పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా జిల్లా ఎస్పీ అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో అతన్ని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఉదయం 12 గంటలకు ఇక్కడి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినటువంటి పోలీస్ అధికారులు అతను సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులతో పాటు బహిరంగంగా పబ్లిక్ మీటింగుల్లో అదేవిధంగా మీడియా సమావేశాల్లో ఈ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళందరిపైన వ్యక్తిగతంగా వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి పదజాలం, అనుచిత వ్యాఖ్యలు అన్నిటిపైన వాళ్ళు ఆధారాలు పెట్టుకొని సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆధారాలు, అదేవిధంగా యూట్యూబ్లో ఛానల్లో వచ్చినటువంటి ఆధారాలు, మీడియాలో వచ్చినటువంటి లింకులు అవన్నీ కూడా ఈ పోసాని కృష్ణమురళి ఎదుట పెట్టి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అతన్ని ప్రశ్నిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే 6 గంటల పాటు అతన్ని ప్రశ్నిస్తున్నప్పటికీ పోసాని కృష్ణమురళి మాత్రం సరైనటువంటి సమాధానం చెప్పడం లేదని మనకు సమాచారం అందుతోంది. ఎన్నిసార్లు గుచ్చి ప్రశ్నించినా తనకు తెలియదనే విధంగా మౌనం పాటిస్తున్నాడనేది కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. పోలీసులకు సహకరించకపోవడం వల్లే కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ న్యాయవాదులు కూడా ప్రస్తుతం లోపలికి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కూడా వచ్చారు. కడప రైల్వే కొడూరు ప్రాంతానికి చెందినటువంటి ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా సుదీర్ఘంగా లోపల జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో చర్చిస్తున్నారు. ఇతనిపై పెట్టినటువంటి సెక్షన్లు బిఎన్ఎస్ యాక్ట్ 196, 353, 111 సెక్షన్ల కింద ఈ పోసాని కృష్ణమురళి పైన కేసు నమోదైంది. ఈ నెల 24వ తేదీన ఓబులవారిపల్లి మండలానికి చెందినటువంటి జనసేన నాయకుడు జోగినేని మణి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇతని పోసాని కృష్ణమురళి పైన కేసు నమోదైంది. ప్రధానంగా 2022-23 ప్రాంతంలో అనుచితమైనటువంటి పవన్ కళ్యాణ్ సినీ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి మరో సినీ రంగానికి చెందినటువంటి కథానాయకుడు పైన, పవన్ కళ్యాణ్ పైన అసభ్యకరమైనటువంటి పదజాలంతో సభ్య సమాజం తలదించుకునే విధంగా చేసినటువంటి కీలకమైనటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? మీ వెనక ఎవరున్నారు? ఎవరి ప్రోద్బలంతో, ఎవరి ప్రోత్సాహంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? మీకున్నటువంటి ఈ బలం ఏంటి అనే దానిపైన కూడా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆ ప్రశ్నలన్నింటినీ కూడా పోసాని కృష్ణమురళి ఎదుట పెట్టి ప్రశ్నిస్తున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. ఇన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ పోసాని కృష్ణమురళి మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్నాడనేది కూడా ప్రధానంగా మనకు తెలుస్తున్నటువంటి బయటకు వస్తున్నటువంటి సమాచారం. వీటన్నిటిపైన సాయంత్రం 6 గంటలు లేకపోతే 7 గంటల లోపల అతన్ని కోర్టుకు పెట్టాలనేది కూడా ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే రైల్వే కోడూరు కోర్టు కూడా పోసాని కృష్ణమురళి తరఫున వాదించడానికి హైకోర్టు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఇప్పటికే రైల్వే కోడూరు కోర్టు కూడా చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే సీనియర్ న్యాయవాది ఇక్కడికి రావడంతో ఈ కేసులో ఏమాత్రం ఈగిపోకుండా పక్కా ఆధారాలతో అతను 2-3 ఏళ్లుగా ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా అసభ్య పదజాలంతో ఆయన వాడినటువంటి మాటలు పబ్లిక్ మీటింగుల్లో, మీడియా సమావేశాల్లో అతను ఏ విధమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడో వాటన్నిటిని కూడా ఆయన ముందుంచి ఆడియో వీడియో రికార్డు కూడా చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఒక సినీ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబా? నీకు ఎవరు ప్రోత్సహిస్తున్నారనేది కూడా పదే ప్రశ్నిస్తున్నప్పటికీ ఆయన మౌనమే సమాధానంగా తెలుస్తోంది. వీటన్నిటిపైన మరి కాసేపట్లో రిమాండ్ రిపోర్టు కూడా తయారు చేసి రైల్వే కోడూరు కోర్టుకు సమర్పించడానికి పోలీసు యంత్రాంగం సిద్ధమవుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.